అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరొక షాక్ ఇచ్చింది ఏపీ సర్కార్. ఇప్పటికే ఆయన కస్టడీ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఆయనకి స్పెషల్ సిట్ ఏర్పాటు చేసింది. ఆయనకు సంబంధించిన కేసుల వ్యవహారం పైన, ఆయన భూ కబ్జా ఆరోపణల పైన, అన్నిటిపైన రాష్ట్ర ప్రభుత్వం సిట్ ని ఏర్పాటు చేసింది. వల్లభనేని వంశీ అక్రమాల పైన సిట్ ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తోంది. అది వంశీ అక్రమ్ మైనింగ్ సహా భూ కబ్జాల పైన ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. జీవీజీ అశోక్ కుమార్ నేతృత్వంలో సిట్ ని ఏర్పాటు చేసింది. ఇక టీడీపీ ఆఫీసు దగ్ధం కేసులో, ఆ తర్వాత కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ పైన దాడి, కిడ్నాప్ కేసులో ప్రెసెంట్ ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసును ఎదుర్కొంటూ విజయవాడ జైల్లో ఉన్నటువంటి వల్లభనేని వంశీకి మరొక షాక్ తగిలింది. ఇప్పటికే ఆయన కస్టడీ విధిస్తూ, కస్టడీ కోరిన పోలీసులు 10 రోజుల పాటు కస్టడీ కోరితే 3 రోజులుగా ఆయన కస్టడీకి సంబంధించి నిర్ణయం తీసుకుంది కోర్టు. మనం చూసాం. తాజాగా మరొక బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. వల్లభనేని వంశీ కేసు విషయంలో ఆయన పైన సిట్ వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆయన మైనింగ్ వ్యవహారాల పైన, ఆయన పైనటువంటి భూ కబ్జా ఆరోపణల పైన, ఆయన పైనటువంటి అనేక కేసులపైన, అన్నిటిపైన ఒక సిట్ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది జీవీజీ అశోక్ కుమార్. ఆ సిట్ కి నేతృత్వం వహించబోతున్నారు. ఇలా ప్రత్యేకమైన సిట్ ఏర్పాటు చేసింది. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ పైన, అంటే ప్రభుత్వం వంశీ పైన ఎంత సీరియస్ గా ఉందో అర్థమవుతోంది. ఇంకా అనేక కేసు వ్యవహారాలు మొత్తం తేల్చేసి వంశీని పూర్తిగా లాక్ చేసే ప్రయత్నం డెఫినెట్ గా ప్రభుత్వం చేస్తోంది అని అంటే ఎటువంటి అనుమానం అక్కర్లేదు. చాలా క్లియర్ గా ఆయన పైన ఒక వ్యక్తి పైన ప్రత్యేకంగా సిట్ ఏర్పాటు చేసిందన్నప్పుడే అర్థం చేసుకోవాలి ఆయన వ్యవహారం ఏ రకంగా రాష్ట్ర ప్రభుత్వం తేల్చబోతుందనేది. ఇక ఆయన పైన అనేక ఆరోపణలు ఉన్నాయి. ఇంకా మరిన్ని కేసులు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. మైనింగ్ వ్యవహారాలు, వ్యక్తిగత భూ కబ్జా వ్యవహారాలు, అన్ని విషయాల్లో కూడా సిట్ ఏర్పాటు చేసిందంటే వంశీ పైన ఇంకా రానున్న రోజుల్లో సిట్ విచారణ కొనసాగుతున్న రోజులు అనేక కేసులు పెట్టే అవకాశం ఉంది. అనేక రకాలుగా కేసులు అయ్యే అవకాశం కూడా ఉంది. ఇంకా చాలా మంది తన బాధితులు కూడా అనేక రకాలుగా ఫిర్యాదులు కూడా చేయవచ్చు. సో వరుసగా వంశీ పైన ఫిర్యాదుల వెలువ రాబోతోంది అనడానికి సిట్ కూడా ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. సిట్కి చాలా మంది ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. సిట్ కూడా చాలా కేసుల విషయంలో నిగ్గు తేల్చే అవకాశం ఉంది. వంశీని పూర్తిగా లాక్ చేస్తారు అని అంటే ఎటువంటి అతిశయోక్తి అక్కర్, ఎటువంటి అనుమానం కూడా అక్కర్లేదు. మరిన్ని అప్డేట్స్ మా సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఏంటి, ఎలా చూడాలి వంశీ పైన సిట్ ఏర్పాటు? సో ఒక వ్యక్తి పైన, ఆయన అక్రమాల పైన, ఆయన కబ్జాల పైన సిట్ ఏర్పాటు చేసిందంటే చాలా క్లియర్ ఇక్కడ అర్థమవుతోంది. పక్కాగా అన్ని విషయాలు, నిజాలు నిగ్గు తేల్చబోతున్న అర్థమవుతోంది. సో వంశీ పైన సిట్ ఏర్పాటు విషయంలో టీడీపీ ఎటువంటి యాక్షన్ ప్లాన్తో ముందుకెళ్తోంది? దీనికి వైసీపీ రియాక్షన్ ఏంటి? డెఫినెట్ గా మనం ముందుగానే అనుకున్నాం. ఆ రోజు వంశీ అరెస్ట్ తర్వాతనే చాలా క్లియర్ గా ఈ వ్యవహారంలో వంశీ మీద మరో కేసులు రెడీగా ఉన్నాయి. మరోవైపు వంశీని ఎంత త్వరగా విడుదల చేసే ఉద్దేశం గవర్నమెంట్ కి లేదు అనేది చాలా క్లియర్ గా ముందుగానే ఊహించినట్టుగానే ఇప్పుడు సిట్ వేస్తున్నారు. ఐజీ అశోక్ కుమార్, జీవీజీ అశోక్ కుమార్, ఐపీఎస్ ఏలూరు రేంజ్ నేతృత్వంలో ప్రతాప్ కిషోర్ ఏలూరు ఎస్పీ, అలాగే డి నరసింహ కిషోర్ ఐపీఎస్ ఈస్ట్ గోదావరి, వీళ్ళ ముగ్గురిని అధికారులుగా, కీలక అధికారులుగా ఇచ్చారు. దీంతో పాటు కొంతమంది సిఐలు, మరో డిఎస్పీలు అందరూ కూడా ఈ సిట్ లో ఉండబోతున్నారు. అయితే ఈ సిట్ ఏర్పాటు చేసిన నేపథ్యం ఏంటంటే, గన్నవరం నియోజకవర్గంలో సంబంధించిన కొన్ని భూములకు సంబంధించి భూ కబ్జాలు కావచ్చు, కొంత మైనింగ్ సంబంధించి కావచ్చు, దాదాపుగా 192 కోట్ల రూపాయల మేర అక్రమాలకి వంశీ పాల్పడ్డాడు అనేది ప్రధాన ఆరోపణ. ఈ ఆరోపణ అంశాల మీదనే ఇప్పుడు సిట్ వేసిన పరిస్థితి. బహుశా వంశీకి ఈ రోజు 2 ఎదురు తప్పులు తగిలాయి. వంశీకి కోర్టు కూడా 3 రోజుల పాటు కస్టడీ ఇచ్చింది. అయితే కస్టడీలో వంశీకి కొంత వెసులుబాటు ఏంటంటే, అక్కడ ఖచ్చితంగా లాయర్ తో పాటు కస్టడీలోకి వెళ్ళొచ్చు అనేది ఒక కొంత బెనిఫిట్ అయిన పరిస్థితి. అయితే ఇప్పుడు సిట్ వేస్తున్నారు. ఈ సిట్ లో ఉన్న అధికారులు అశోక్ కుమార్, ఎవరైతే అశోక్ కుమార్ అన్నారో అశోక్ కుమార్ కి కొంత నిజాయితీ గల వ్యక్తిగా పేరుంది. సో తర్వాత ఇద్దరు ఐపీఎస్లు, తర్వాత ప్రతాప్ శివకుమార్ కావచ్చు, నరసింహ కిషోర్ కావచ్చు, డి నరసింహ కిషోర్ కావచ్చు, వీళ్ళిద్దరికి కూడా ఎస్పీ స్థాయి అధికారులు. మొత్తం 3 ఐఏఎస్ తో కూడిన
సిట్ బృందాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. చూడాలి మరో ఇది రాబోయే రోజుల్లో వంశీ పరిస్థితి. ఎందుకంటే కృష్ణమోహన్ ప్రెసెంట్ వంశీ పైన సత్యవర్ధన్ నమోదు చేసినట్టు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, ఒక టీడీపీ ఆఫీస్ దగ్ధం కేసుతో పాటుగా ఇంకేమైనా సీరియస్ కేసులు ఉన్నాయా? భూ కబ్జా ఆరోపణలకు సంబంధించి కానివ్వండి, ఆయన మైనింగ్ సహా ఇతర విషయాలపైన ఏమైనా సీరియస్ కేసులు ఉన్నాయా? అవన్నీ కూడా జోడించి పెద్ద మొత్తంలో సిట్ విచారణ కొనసాగే అవకాశం ఉందా? లేదంటే కొత్తగా సిట్ విచారణ ఏర్పాటు చేశారు కాబట్టి ఫిర్యాదుదారులు వచ్చి ఫిర్యాదు ఇచ్చే అవకాశం ఉందా? అక్కడ బేసిక్ రెండు విషయాలు ఉంటాయి. ఎందుకంటే గతంలో కొన్ని కంప్లైంట్స్ ఉన్నప్పటికీ అవి కేసులు నమోదు కాలేదు అనేది ఒక వర్షను. తర్వాత ఇప్పుడు ప్రభుత్వానికి అందిన ఫిర్యాదులు అంటే అప్పటి వరకు అఫీషియల్ గా ఏమీ కేసెస్ అయితే నమోదు కాలేదు. కానీ ఇప్పుడు జరగబోతున్న దాంట్లో ఫర్దర్ గా కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. వాళ్ళకి ఆ ఫిర్యాదుదారులు వచ్చి కేసు కట్టే ప్రయత్నం చేస్తారు, తర్వాత కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. సిట్ లో కొంతమంది బాధితుల్ని పిలిచి అసలు ఏం జరిగింది ఎంక్వైరీ చేసే పరిస్థితి ఉంటుంది. ఈ యాంగిల్ జరుగుతుంది కాబట్టి ఇక రాబోయే రోజుల్లో డెఫినెట్ గా వంశీ కొంత ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంటుందని. ఎందుకంటే ఇటీవల జరిగిన నందిగం సురేష్ ఎంపీ సంబంధించిన కేసులో కూడా దాదాపుగా 6 మాసాల పాటు జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి. అతనికి ఒక కేసు మీద ఒక కేసు, ఇంకో కేసు మీద ఇంకో కేసు, అట్లా కేసులు 1 by 1 యాడ్ అవుతా వచ్చాయి. సో వంశీ పరిస్థితి కూడా అలాగే ఉంటుంది అనేది తెలుగుదేశం పక్షాలు గట్టిగా చెప్తున్నాయి. తెలుగుదేశానికి సంబంధించి వ్యవహారంలో చాలా కీలకంగా మొదటి నుంచి చెప్తుంది వంశీని వదిలే ప్రసక్తి ఉండదు అనేది. ఎందుకంటే వంశీ చేసిన కొన్ని వ్యాఖ్యలు అప్పుడు ఆ టైంలో చాలా ఇవన్నీ చూస్తుంటే రాజకీయ కక్ష సాధింపు అనుకోవాలి, అంటే పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన నిజంగా అక్రమాలకు పాల్పడ్డారు కాబట్టి, మైనింగ్ వ్యవహారంలో తప్పుగా అవలంబించారు కాబట్టి, భూ కబ్జాలు చేశారు కాబట్టి చట్టం ముందు ఎవరైనా సమానులు ఏమైనా ఉద్దేశంతో ఉన్నారా, అంటే రాజకీయ కక్షగా ముందుకెళ్తున్నారు అనుకోవాలి, ఎలా అనుకోవాలి? అంటే వైసీపీ ఈ వ్యవహారంలో వైసీపీ సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా కోర్టు దగ్గరకు వచ్చినప్పుడు అసలు ఈ కేసులో నిజాయితీ లేదు, సత్యప్రసాద్ సంబంధించిన వ్యవహారంలో జరిగిన సీన్ కానీ, సత్యప్రసాద్ కు సంబంధించి ముందు రోజు కోర్టులో హాజరైన ఈ కేసుని అంటే దాడి పార్టీ ఆఫీస్ మీద దాడి కనవాలి, ఆ కేసుకు సంబంధించి నాకు ఎటువంటి ఇది లేదు అని చెప్పి ఆయన విత్డ్రా అయిన మరుసటి రోజే కేసు కట్టడం, వంశీని అరెస్ట్ చేసిన తర్వాత ఆ మరుసటి రోజు సత్యకుమార్ అని వైజాగ్ నుంచి తీసుకొచ్చు. కొంత ఆ కేసులో కొంత గందరగోళమైన పరిస్థితి. ఎందుకంటే కొంత విమర్శలు కూడా తెలుగుదేశం పార్టీ పోలీసులు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. అసలు కంప్లైంట్ దారుడు కంప్లైంట్ ఇవ్వకుండానే ఎలా వంశీని అరెస్ట్ చేశారు అనేది జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్ గా వార్న్ చేసిన పరిస్థితి. పోలీసులు కూడా ఒకటే చెప్పాడు, మీరు 7 సముద్రాలు దాటున్నా బయటికి తీసుకొని వచ్చి బట్టలు కూడా తీస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడిన పరిస్థితి. అక్కడ ఆ కేసు విషయంలో కొంత ప్రాపర్ గా ఇవో జరగలేదు అనేది ప్రభుత్వం కూడా కొంత అసహనానికి గుర్తయింది. తర్వాత ఎక్కడ ల్యాబ్స్ సరిగ్గా చేయలేదు పోలీసులు దీన్ని అనేది కొంత ఆగింది. కానీ ఇప్పుడు సిట్ వ్యవహారంలో మాత్రం కొంత సీరియస్ గానే జరిగే పరిస్థితులు. ఎందుకంటే కొన్ని అక్రమాలు అక్కడ జరిగిన మాట వాస్తవం, మైనింగ్ జరిగిన మాట వాస్తవమే, కొంత ఇసుక తరలింపు, మట్టి తరలింపు కొంత జరిగింది. అయితే ఆ తరలింపుకి ఎవరు ముందుకు వచ్చి కేసులు నమోదు చేయలేదు. సో ఇప్పుడు సిట్ ఏర్పాటు చేశారు కాబట్టి బాధితుల్ని ముందుకు తెర మీదకి తీసుకుని వస్తారు. డెఫినెట్ గా బాధితులు ఆ కేసుకు సంబంధించి అప్పుడు జరిగిన కంప్లైంట్స్, గన్నవరంలో జరిగిన మైనింగ్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించి డెఫినెట్ గా మాట్లాడే పరిస్థితి అయితే ఉంటుంది. తద్వారా ఈ కేసు కొంత సీరియస్ అయ్యే పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. అయితే వంశీకి ఇప్పటికి వాళ్ళు బెయిల్ పిటిషన్ కోసం వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీస్, తర్వాత తన భార్య అందరూ కూడా కోర్టుకి ఆశ్రయిస్తున్నా అంత త్వరగా బెయిల్ వస్తుంది అనేది నేను ఉంటున్నాను. ఇదే అంశాన్ని వైసీపీ వాళ్ళు కూడా చాలా మంది అదే ఊహంలో ఉన్నారు. డెఫినెట్ గా వంశీని అంత త్వరగా బయటికి వచ్చే ప్రయత్నం ప్రస్తుత ప్రభుత్వం చేయదు అనేది. అయితే ఏదేమైనా కొంత ఈ కేసు సిట్టు తర్వాత అయితే ఇప్పుడు వరకు మనం చూసాం, మధ్యాహ్నం కేసుల్లో సిట్టు వేశారు, తర్వాత ఈ కేసులు వేశారు. అయితే ఇప్పుడు వరకు కూడా ఏ విచారణ సంబంధించిన అయినా ఏ వ్యవహారంలో అయినా సరే సిట్టు వేసిన అధికారులు ఎవరు సక్సెస్ఫుల్ గా దాన్ని చేయలేదు అనేది కూడా పోలీసుల మీద కొంత విమర్శ అయితే ఉంది. సో ఇప్పుడు వంశీకి సంబంధించిన వ్యవహారంలో ఏ విధంగా ముందుకు వెళ్తారు అనేది కాస్త చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మొత్తం మీద వల్లభనేని వంశీకి మరొక బిగ్ షాక్ తగిలింది. వరుస షాక్లతో ప్రభుత్వం వంశీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇప్పటికే ఆయన్ని జైల్లో వేశారు. ఆ తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ కస్టడీ కూడా నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనబడుతోంది. తాజాగా మరొక సిటీ ఏర్పాటు విషయంలో వంశీకి షాక్ ఇచ్చారు.
వంశీ మైనింగ్ వ్యవహారాలపైన భూ కబ్జా ఆరోపణలపైన ఆయన పైన గతంలో అనేక ఫిర్యాదులు అందినా కూడా పట్టించుకోలేదు. సో ఈ నేపథ్యంలో సిట్ వేశామంటూ రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నప్పటికీ వైసీపీ మాత్రం రాజకీయ కక్షతోనే కుట్రపూరితంగానే కావాలని టీడీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వంశీని ఇబ్బంది పెడుతున్నట్టు వైసీపీ నాయకులు చెప్తున్నారు. ఏదేమైనా కూడా వంశీ పైన సిట్ వేశారు అని అంటే ఇక ఇప్పట్లో వంశీ అంత ఈజీగా బయటకు వచ్చే అవకాశం అయితే లేదు. వంశీ పైన వరుసగా ఇంకా పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. భూ కబ్జా ఆరోపణలు, మైనింగ్ వ్యవహారాల్లో రకరకాల కేసులు తనపైన నమోదయ్యే అవకాశం ఉంది. అవసరమైతే ఇంకా తెరదీసి ఇంకా ఎక్కువ పెద్ద మొత్తంలో కేసులు కనుక నమోదైన ఉన్నటువంటి ఆరోపణలు కనుక నిజమైతే ఫ్యూచర్లో పీడీ యాక్ట్ నమోదు చేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. సో వంశీ పైన రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకునే విధానం, పోలీసులు ప్రవర్తిస్తున్న తీరు మీకేమనిపిస్తోంది? నిజంగా ఇది కుట్రపూరితంగా అనుకుంటున్నారా? కావాలనే కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగానే చేస్తుందనే భావన మీలో కూడా ఉందా? లేదా బాగానే చేస్తున్నారు, వంశీ రకంగా చేయాల్సిందనే ఒక ఆలోచనతో ఉన్నారా? ఏదేమైనా మీ అభిప్రాయం కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.